సోలో లెవెలింగ్ మానో ఎక్స్‌ప్లనేషన్. ఈ చాప్టర్స్‌లో చూసుకుంటే మీకు క్రేజీ స్టఫే జరగబోతుంది. అందులో ఒకటొచ్చేసరికి మన బీన్ యోకు ఫుల్ ఫార్మ్ అనమాట. తను చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. తను ఈ ఫార్మ్‌ని అన్‌లీష్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ చాప్టర్ ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. సో, ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బట్ స్టిల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. 2 డేస్‌కి ఒక్క వీడియో కంపల్సరీ వస్తుంది. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో మాస్టర్ మా మీదకి ఒక యాంట్ వస్తూ ఉంటుంది. తను ఇలా అనుకుంటాడు. వీళ్ళేనా క్వీన్ యాంట్ యొక్క పర్సనల్ బాడీగార్డ్స్. ఏదో అనుకున్నా గానీ వీళ్ళు అట్‌లీస్ట్ ఎస్ ర్యాంక్ అంత పవర్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదైతేనేం మాన్స్టరే గదా! వీళ్ళ మూవ్‌మెంట్స్ సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. మిగతా హంటర్స్‌లా చూసుకుంటే వేరియస్ టాక్టిక్స్ ఏముండవు. అని ఆ యాంట్‌తో అయితే ఫైట్‌కి రెడీ అవుతాడు. ఈలోపు చాయ్ సడెన్‌గా వచ్చి చాలా యాంట్స్‌నైతే చంపేస్తుంది. ఈ యాంట్స్ కాస్త టఫ్‌గానే ఉన్నట్టున్నాయి. నేను అనుకున్న దానికంటే కొద్దిగా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి అని ఛాయ అనుకుంటుంది. ఇంక మాస్టర్‌మా ఉండి ఈ బాడీ గార్డ్స్ యాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ యాంట్స్ కంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ మనం చూసుకుంటే ఇక్కడ అంతగా ఎక్కువేం లేవు యాంట్స్. ఇక మింబియాంగ్ ఉండి అంత తేలిగ్గా తీసుకోబాకండి. నేనున్నానుగా మిమ్మల్ని హీల్ చేయటానికి. కాబట్టి నేను మీకు నా ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తాను అని చెప్తాడు. ఇంక బీక్యాన్ ఉండి హమ్మయ్య! నువ్వు ఒక పిరికి పందిలాగా అయితే యాక్ట్ చేయట్లేదు. అండ్ హయింగ్ చూసుకున్నా కూడా ఎప్పుడు పారిపోయేవాడు కాదు గదా! తను ఒక న్యూబీ అయినా సరే అని చెప్పి ఈడొక యాంట్‌ని పొడుస్తాడు. "నువ్వు మర్చిపోయావా? వీళ్ళని మనం చంపేసాం అనుకుంటాం గానీ వాళ్ళింకా బతికే ఉంటారు. నేను చెప్పేదేంటంటే నువ్వు వాళ్ళని పూర్తిగా చంపు. ఇంకా అటాక్ చెయ్యి. మనం ఇంకా క్వీన్ చాంబర్‌ని రీచ్ అవ్వలేదు. కానీ ఈ బాడీ గార్డ్స్ అనేవి ఈజీగా లేపేసాం. అదంతా పక్కన పెట్టేస్తే వీళ్ళు థర్డ్ జెన్. అంటే కాస్త గట్టిగానే ఉంటారు. అండ్ మనం ఫైట్ చేసాం గదా! నేననుకుంటుందేంటంటే ఫస్ట్ జెన్ హ్యాండ్స్ అనేవి కంప్లీట్‌గా చాలా వీక్‌గా ఉంటాయి. బాడీ గార్డ్ హ్యాండ్స్ కన్నా కూడా. ఇక్కడి నుంచి చూసుకుంటే మనం కాస్త కష్టపడాల్సి ఉంటుంది సెకండ్ జెన్ గార్డ్ హ్యాండ్స్‌ని చంపటానికి. అలా చూసుకుంటే మనం ముందు ప్రిపేర్ అవ్వాలని చెప్పి మన మిన్ బియోంగ్ ఒక స్పెల్ అయితే యూజ్ చేస్తాడు. దాంతో వీళ్ళందరి మాన అయితే చాలా హై కెపాసిటీలోకైతే వెళ్తుంది. ఇంకిలా చెప్తారు. మనం ఒక్కొక్కళ్ళం 10 హ్యాండ్స్‌ని చూసుకుందాం అని అయితే చెప్తారు. నేను ఒక ఏ ర్యాంక్ హంటర్ అంతుంటా. నేను 1, 2 హ్యాండ్స్‌ని చూసుకుంటా అది కూడా నువ్వు వదిలేస్తే. నన్ను పిచ్చోడిననుకుంటున్నావా ఒక హీలర్ మీద డిపెండ్ అవ్వటానికి? నువ్వు నీ బెస్ట్ అయితే ఇస్తున్నావు కాబట్టి షోని ఎంజాయ్ చెయ్యి అండ్ భయపడకు అనైతే మిన్‌బి యంకికి చెప్తాడనమాట మన బీన్‌యోకు. ఇంకా తర్వాత జపాన్ హంటర్సు పరిగెడుతున్నట్టు చూపిస్తారు. ఇంకా తర్వాత ఒక హంటర్‌కి ఆ కళ్ళద్దాలైతే కనబడతాయనమాట. అది చూసి ఏంటి ఫుజిమియాస్ గ్లాసెసా ఇవి? నో ఇదసలు జరగకూడదిది అని జెప్పి వాడైతే వాంతి జేసుకుంటాడు. ఎందుకంటే తనకొక మ్యాజిక్ పెరెన్స్ అయితే తగులుతుంది. అండ్ ఏంట్రా నాయనా ఇది? నేను ఎప్పుడు దీన్ని సెర్చ్ చేయలేదు అని జెప్పి ఈడి ఐస్ మ్యాజిక్‌నైతే యూజ్ చేస్తాడు. అయినా కూడా యాంటొచ్చి ఈడిని ముక్కలు ముక్కల కిందైతే కోసేస్తుందనమాట ఐస్‌లాగా. ఇంకా ఆ తర్వాత మనం మిన్ బియాంగు, బీన్‌యోకు వీళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ మనం టైమ్‌ని చాలా వేస్ట్ చేసాం. లేదు మనం బానే చంపాం. ఈ యాంట్స్‌ని మనం 5 నిమిషాల్లో లేపేసాం కాబట్టి పెద్ద టైం వేస్ట్ ఏమి అవ్వలేదు. నిజంగా మిన్ బియాంగు అయితే లిటరల్లీ బెస్ట్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. చిన్న టైంలో చూసుకున్నా కూడా తనైతే చాలా యాంట్స్‌నైతే చంపేసింది. ఈవెన్ నేను చంపిన వాడి దానికన్నా కూడా తనైతే ట్వైస్‌గా చంపుంటుంది. ఇక చాహేవండి ఐ థింక్ ఆ క్వీన్ ఏదైతే ఉందో అది బాడీ గార్డ్స్ నుంచి ఎనకాల దాక్కొనుందేమో నేననుకుంటున్నా. నేను చూసి కన్ఫర్మ్ చేసుకుంటా ఆగు అని చెప్పి తన మ్యాజిక్‌తో అయితే సెన్స్ చేస్తాడు. అక్కడ క్వీన్ అయితే ఉంటుంది. 8 బాడీ గార్డ్స్ తన ముందైతే ఉన్నారు. ఈ బాడీగార్డ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అంత లెవెల్‌లో ఉన్నారు. కానీ ఈ స్ట్రెంగ్త్‌తో చూసుకుంటే వాళ్ళ యాంట్స్‌నైతే చంపేసి నాకు కొంచెం టైంనైతే కేటాయిస్తారు. నా శ్రమ ఉండి యాంట్స్ వస్తున్నాయి నువ్వు వాటిని టేక్ కేర్ చేసుకుంటావంటే నాకు వదిలేయ్ అని చెప్తాడు. ఇంకప్పుడే చాయ్ జాంగ్ నుండి తన ఫుల్ పవర్‌నైతే యూజ్ చేసి ఒక ఫ్లేమ్స్‌ని డ్రాగన్ లాగా అయితే చూపిస్తాడు. ఇప్పుడు నేను నా ఫుల్ స్ట్రెంగ్త్‌ని వేస్ట్ చేయాల్సిన పని లేదు. అండ్ అది వాడటానికి కూడా పెద్ద వేస్ట్ ఏం లేదు. కాబట్టి యూజ్ చేద్దామని చెప్పి ఆ హ్యాండ్స్ మీదకైతే తన ఫుల్ మ్యాజిక్ పవర్ అయిన ఫ్లేమ్స్‌ని యూజ్ చేస్తాడు. అండ్ ఇంకొక పక్కన నుంచి ఒక అతనైతే యారోస్ అయితే ఏస్తాడనమాట. ఇంకా బీన్ యోక్కు గూడా అవును. నేను నా స్ట్రెంగ్త్‌ని సేవ్ చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పి తన మాన్‌స్టర్ ఫార్మ్‌నైతే అన్‌లీష్ చేస్తాడు. రండ్రా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొడతానైతే చెప్పి వాటినైతే ధ్వంసం చేస్తూ ఉంటాడు.
మనోడు వాటిని చంపి భయంకరమైన రేంజ్‌లో అరుస్తా ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే షమా ఉండి నేను నీ మీదే ఆధారపడ్డాను ఇప్పుడు అనైతే చెప్తాడు. అండ్ చాహో గూడా నాకొదిలేయి ఇంకా అని చెప్పి తను కూడా మ్యాజిక్ పవర్‌నయితే యూజ్ చేసి యాంట్‌తో ఫైట్ అయితే చేస్తా ఉంటుంది. నా శ్రమ అయితే యాంట్ ముందయితే ఉంటాడు. అండ్ ఇప్పుడు నువ్వు నా సంగతే చూడాల్సింది ఇట్రా అనైతే చెప్తాడు. ఇంకా కెమెరామాన్ గాడుండి ఓహ్! మాకు 80% వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం అని చెప్పి ఎళ్ళబోతంటే మన భీమ్‌ని యంగు వచ్చి ఆపేస్తాడు. "రేయ్! యాడికిరా పోతున్నావు? అక్కడ ఎస్ ర్యాంక్ అంత పవర్‌ఫుల్‌గా ఉన్న క్వీన్ యాంట్ ఉంది. అక్కడికి నువ్వెళ్తావా? అసలు నీకు తెలుసా? నువ్వు చనిపోతే గనక ఎవడు రెస్పాన్సిబుల్ కేటాయించడు. ఒకవేళ నీకు అర్థమైతే నా వెనకాల ఉండు. అండ్ ఇక్కడి నుంచే మొదలవ్వబోతుంది." కెమెరామాన్ గాడేమో ఆడిని వీకు, బీకు అనుకుంటా ఉంటాడు. అంటే తక్కువ చేస్తాడనమాట ఆడిని. మనసులో ఇలా అనుకుంటాడు. వీడు అబద్ధం చెప్పాడనుకుంటా. వీడికంత సీనేం లేదు. వాడు బానే చేస్తున్నాడు. కానీ నేనొక ఏ ర్యాంక్ అంటారని తెలుసా తనకి? ఇంకా ఆ తర్వాత సిటిజన్ సైడ్‌లో అయితే చూపిస్తారనమాట. అక్కడేంటో ఏమైపోతుందో అక్కడ టీవీలో చూద్దాం పద అని చెప్పి పిలిస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాడు. ఏయ్! అలా ఎందుకనుకుంటున్నావు? వాళ్ళ యాంగ్స్‌ని బీట్ చేసి మనం చూడబోతున్నాం. అయినా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు. పో అనైతే చెప్తాడు. మన కొడుకు కోసం వాళ్ళు వెళ్లి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. నాకు తెలుసు ఇది కాస్త బాధగానే ఉంటుంది. కానీ మనం వెళ్లి చూడాలి. తనైతే చూస్తుందనమాట టీవీలో ఫైట్ జేసేది. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు టీవీలో. ఇంకా అలా చాలామంది చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ముసలాయనొచ్చి, "మీరు ఖచ్చితంగా ఈ 4 సరైన కంప్లీట్ చేయండి. అది కూడా ప్రాపర్‌గా చేయండి. ఇప్పుడు ఈ యాడ్‌ని చంపేయండి" అని జెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక న్యూస్ ఛానెల్స్ వాళ్ళకేమో 85% వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది అని జెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మాస్టర్ మా గూడా ఆ యాడ్‌తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బీనియోకు గూడా వచ్చి జాయిన్ అయ్యి దాన్ని కుక్కని కొట్టినట్టయితే కొడతా ఉంటాడు. అదేమో పాయిజన్ రిలీజ్ చేస్తది. దాంతో మాస్టర్‌మా అండ్ బీక్యూరు అయితే చిక్కుకుంటారనమాట దాంట్లో. ఇంక వెంటనే మిన్‌బియోంగ్ ఉండి వాళ్ళనైతే హీల్ చేసేస్తాడు. "ఏయ్! ఏమనుకుంటున్నావే నువ్వు? నువ్వు వాళ్ళని కొట్టాలంటే ముందు నన్ను దాటాలని" చెప్పి మిన్‌బియోంగ్ అంటాడు. ఇంక మాస్టర్‌మా గూడా ఫైట్‌కి రెడీ అయ్యి దాంతో గట్టి ఫైట్ అయితే ఇస్తూ ఉంటాడు. అందరూ వెనక్కి రండని చెప్పి చాయ్ జాంగిన్ ఫైర్ మ్యాజిక్‌నైతే యూజ్ చేసి దాని మొహాన ఒక్కటైతే కొడతాడు. ఆ యాంట్ చచ్చిపోయిందా అని బీకేను అయితే అనుకుంటాడు. బట్ తీరా చూస్తే ఆ యాంట్ గట్టిగా అరుస్తుందనమాట. బీకేను అయితే కాస్త డిఫరెంట్‌గా ఉంటుందనమాట ఆ ప్రెజెన్స్ అనేది. ఇంకా డార్క్ సోల్ సబ్ గిల్డ్ మాస్టర్ నుండి గోటో సాన్ ఆ యాంట్స్ అనేవి తిరిగి నెస్ట్‌కొస్తున్నాయి. మనం వేసింది ఏది వాటి మీద ఎఫెక్ట్ అనేది పడట్లేదు. ఏంటి? అసలు ఏం జరుగుతుందిక్కడ? నాకేం అర్థం కావట్లేదని క్యోటో రోజీ అయితే కాస్త ఇబ్బంది పడతా ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే చాహే ఆ పీనట్‌ని కోసేస్తదనమాట. అయిపోయిందా ఇది ఇంతకి చచ్చిపోయిందా అని చాహే అనుకుంటే, మనం సెవెంత్ టీమా ఇలా ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేసింది? లేదు ఆగు. నేనింకా కొంచెం డిటెక్ట్ అయితే చేయగలుగుతున్నా ఎయిర్‌లో ఉన్నది. ఏయ్! ఈ యాడ్స్ అనేవి మళ్ళీ తిరిగి నెక్స్ట్‌కొస్తున్నాయంట. మనం ఇక్కడి నుంచి అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలని చెప్పి మాస్టర్ మా అయితే అంటాడు. పర్లేదు మనకు కొద్దిగా టైం అయితే ఉంది. ఏయ్! ఆగు. అంటే నువ్వు చెప్తున్నావు జాపనీస్ హంటర్స్ ఒక 1 అవర్ కూడా యాంట్స్‌ని కేర్ తీసుకోలేకపోయారా? నాకదేం తెలీదు గానీ అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. కానీ ఇంతలో చాయ్ చాంగిన్ చెప్తాడు. నేను ఎంట్రన్స్‌లో ఒక ఫ్లేమ్‌నయితే ప్లేస్ చేశాను చూడండి. అది విరిగిపోయిందా? అనగానే వాళ్ళొక మ్యాజిక్ ప్రెజెన్స్‌నయితే ఫీల్ అవుతారు. ఇంక నెమ్మదిగా ఒకటి నడుచుకుంటూ వస్తుంది. వచ్చి గట్టిగా అరుస్తుందనమాట. అది చూసి ఈళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. చాయే అండ్ బీకేఓను. ఏంటి? ఇంతటి శక్తి కేవలం ఒక్క సింగిల్ బీస్ట్ నుంచి మాత్రమే వస్తుందా? అని చెప్పి షాక్ అయిపోతాడు. అదేమో ఫుల్లు రేజ్‌లో ఉంటుందనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇంకా నచ్చితే కుదిరితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయను. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మై నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.